హర్ష ఎంతో టెన్షన్ ఉంటాడు. ఇప్పుడు ఆయనకు ఒక సర్ప్రైజ్ ఇస్తా, అంటే మాదే అది కానీ ఆయనకి ఇస్తా. ఏంటంటే అరే వీళ్ళని చూడు, నువ్వు జల్దీ రా చెడికి. బోధి ధర్ముడు నిష్ణాతుడని ప్రజలు గ్రహించే తరుణం ఆసన్నమైంది. ఆ చుట్టేంది అసలు? ఏంది తిరిగి వెనక తిరుగు. చాలా బాగుంది నిజంగా. ఎంత బాగుందంటే ఆ చిన్న హెయిర్ తోని సేమ్ మొగోళ్ళ లాగా. సరే సారీ తాళం ఇక్కడ తెచ్చుకో. అమ్మాషాలు చేసి ఇదే వీడియో నేను మా ఇంట్లో చూపిస్తా. ఇక టార్చర్ చూసి చాలా ఎక్కువ అయిపోయింది. ఏం చేస్తా చూడు. అమ్మా తాగుతలేడు. ఇంత ఖుషి ఎందుకున్నాను అనుకుంటున్నారా? గొడవలు గిడవలు అన్ని పక్కన పెట్టేసి హర్ష ఎంతో టెన్షన్ ఉంటాడు. ఇప్పుడు ఆయనకు ఒక సర్ప్రైజ్ ఇస్తా, అంటే మాదే అది కానీ ఆయనకి ఇస్తా. ఏంటంటే హర్ష కారు నిన్ననే అన్న ఒక వీడియో పెట్టిండు. దాంట్లో మీరు చూసే ఉంటారు కారు గురించి. పాపం ఎంత బాధపడ్డాడు. ఇంకెన్ని రోజులు బాధ పెట్టాలి, ముందే వానలు పడుతున్నాయి. ఆయనకు ఎన్నో పనులు ఉంటాయి మీకు తెలిసిందే. అయినా ఆయన ఏం చేస్తుండు, కారు లేకుండా నాకు పని నడవదు. అయినా కానీ బండ్ల మీద తిరిగి మెట్రోలో పోయి ఎట్లా అట్లా మేనేజ్ చేస్తుండు. ఇదంతా ఎందుకు, ఇప్పుడు వాన పడుతుంది, మళ్ళీ నా హెల్త్ ఖరాబ్ అవుతుంది. దాని బదులు ఆయన కారు ఇవ్వచ్చు కదా అని చెప్పి నేను ఏం చేసిన, హర్షకు తెలియకుండా నేను లోక్షితన్న పోయి కార్ మొత్తం సర్వీసింగ్ చేపించేసినాం. మొత్తం రిపేర్ చేపించి దగ్గరుండి చూసుకొని పేమెంట్ చేసి వచ్చేసినాం. అయితే ఇప్పుడు ఆ కార్ హర్షకి గిఫ్ట్ లాగా ఇద్దాం. మాదే మళ్ళీ నాకు గిఫ్ట్ లాగా ఇస్తాం. మళ్ళీ ఆయన రియాక్షన్ చూసి ఎన్ని రోజులు అయింది కార్లో తిరిగి, కార్ని చూసి అసలు మేము అదంతా చేసిన తర్వాత మళ్ళీ కార్ని మేము కూడా చూడలే, ఆయన కూడా చూడలే. మీరందరూ కూడా వెయిట్ చేస్తారు. సో హర్షకు కాల్ చేద్దాం. ఆడుకోకు మళ్ళీ కార్ వచ్చి ఆడుకోను పాపం ఆడుకోను. ఖుషి అయిపోవాలి హర్ష, మస్తు ఖుషి అయిపోవాలి. ఇట్లా ఖుషి వల్ల హర్ష ఖుషి. హర్ష హలో, ఎక్కడ ఉన్నావు హర్ష? అరే మీ ఇంటి దగ్గరికి రా జల్దీ. వీళ్ళు చూడు, అరే వీళ్ళని చూడు, నువ్వు జల్దీ రా చెడికి. ఇప్పుడే చెప్పిన ఆడుకోనని చెప్పి ఆడుకోవాలి కదా, తప్పదు. ఆయన ఆడుకోడా నాతో? మొన్న నేను ఎంత ఏడిపించాడు, నేను కూడా ఏడిపించిన. అని ఏమని ఉండని అన్న ఇట్లా, ఇది ప్రేమ అంటే ప్రేమ. తిడతాడు. ఏం కాదు ఏం కాదు. ఆ సర్ప్రైజ్ ముందు ఆయన తిడితే పర్లేదు, ఇదే మాట ఏం కాదు. మర్ష మంచోడన్న, మర్ష అర్థం చేసుకుంటారు. ఇగో మీరు మధ్యలో మాట్లాడగలరు ఒకటే. మీ ఫింగర్ అని పెట్టుకోండి, నేను చూసుకుంటా. గెలికి వీళ్ళన్ని మళ్ళీ అదే మాట అన్నచ్చంకైతే స్టార్ట్ చేద్దాం. ఏం నవ్వుతుర్రా? ఏమైంది?
ఏం పిచ్చి లెక్కలు చేస్తారా వీళ్ళు అరే చూడు ఒకసారి నన్ను చూడు. ఏం తమాషా అవుతుందా Please. ఏంది Sorry. ప్లీజ్ అరే వేసుకోలేదు. జరుగు అరే అరే కాల్ అంత ఏడుస్తుంటే ఏంది సంప్రదాయం ఏంది అన్ని మీరు కూడా ఏంది ఏం తమాషా చేస్తుర్రా? లేకపోతే ఈమె ఎట్లా చెప్తే అట్లా నడుస్తామని చూస్తుర్రా మీరు చాలా మీ ఫస్ట్ అరే మనం ఏ పనులు ఉన్నామన్నా వీళ్ళకి చెప్తే దమ్మా ఖరాబ్ అవుతుంది వీళ్ళకి ఏ పనులు ఉన్నా తెస్తా మీరు ఇప్పుడు నేను చూపించింది చూస్తే పనులను మర్చిపోతా. ఏం అవసరం లేదు నాకు ఏది వద్దు ఈ తమాషాలు చేయొద్దు ఏడ్చుకుంటా జరుగు అరే నువ్వు రా అరే, ఎంత టెన్షన్ పడ్డామన్నా మనము నువ్వు రా first. టెన్షన్ వచ్చాం అరే నువ్వు రా. జరుగు నువ్వు ఫస్ట్ జరుగు అన్నా నేను ఇంకా అనవసరం నా కోపం చూడకు నువ్వు వేషాలే వేసవు జింత చిక్ చిక్ ఇప్పుడు నన్ను తాళం నిజంగా ఇక్కడి ఏడుస్తామా నువ్వు రా తాళం first. ఇక్కడి ఇక్కడి ఇయ్యాడు. ఏం ఆమె ఏం చెప్తా అట్లుంటురా మీరు నువ్వు కూడా మళ్ళా సర్ప్రైజ్ అని చెప్పి తీసుకొచ్చింది అరే, ఏడ్చుకుంటా ఫోన్ చేస్తే మన అయితే మేము ఎంత స్పీడ్ వచ్చినాము అది నాకు కూడా తెలియదు సడన్ గా చేసింది ఆమె కుక్కల నవ్వులు నవ్వుకుంటా ఇక్కడి ఇయ్యా. కడి అన్న ఫస్ట్ ఒకసారి దిగు ఇంత దూరం వచ్చినావు బుద్ధునా నీకు ఒకసారి దిగు అంటే ఒకసారి దిగు, నేను అది దిగాను చూపిస్తాను. ఒకసారి చూడాలి సర్ప్రైజ్ మీకోసం పెట్టిందంట చాలు ఇచ్చిన Sorry, surprise చాలా sorry, చాలు. sorry. ఆపు, ఆపు. ఏంది ఏంది చెప్పు I'm very sorry అన్నాగా బందో సారీ Sorry అంటున్నా. ఇది వర్క్ సి గమనం. ఏంది అక్కడ తీసుకో ఏంది అన్నా నాకు ఇప్పుడు ఇగో ఈ తేళ్ళు కప్పలు పాములు ఏమైనా ఉన్నాయనుకో ఒక్కొక్కరిని గుద్ది గుద్ది రక్తం తీసేసి ఇప్పుడు నేను. రైట్ ఓకే ఫస్ట్ అన్నీ గుద్దట్లుంటే మీరు first అన్నీ ప్రాంకులు గుద్దు. ఇలాంటివి ఏం చేయకండి. లోక్షితన జల్దీ చెప్తున్నా రా. సాగరన్న జర చెప్తా ఉండాలి ఏం చేస్తూ ప్రాంకులు ఏం చేసినా నార్మల్ ఉండాలి సాగరన్న బోధి ధర్ముడు నిష్ణాతుడని ప్రజలు గ్రహించే తరుణం ఆసన్నమైంది. చూడు చుక్కలు ఎట్లా చూపిస్తా చూడు ఇప్పుడు నాకు నాకేమన్నా ఈ పాములు తేళ్ళు ఇవి తీసుకురండి ఒక చెట్లు సంపాదిస్తుంది ఇగో అరే ఓయ్ ఇగో ఇంకో ఖుషి ఇంకో నాకు వేరే పనులకి అని పిలిచినావు నాకు ఇంకో ఇవి చెయ్యొద్దు చెప్తున్నా నేను ఫోన్ అన్నా చేసిన ఇప్పుడు చూడనా అట్లా నువ్వు మంచిగా నేను ఇప్పుడు ఉండాలి. ఎప్పుడన్నా ఆడోళ్ళని గుద్దింది చూసినావు ఎవరైనా ఇప్పుడు చూడు నువ్వు కింద పడతావు ఆగు ఆగు కింద పడుడొద్దు ఏమొద్దు నాకు చెప్తున్నా నేను ఇంకా కొంచెం ముందుకు రా. అట్లనే తీసుకోవాలి ఏంది రేయ్? తింటూ ఆడోళ్ళ గురించి అని ఆలోచిస్తా మొగలు అస్సలు ఆలోచిస్తా టెన్షన్ బతలే బాసు అప్పుడే అవ్వను ఐసు చెప్తున్నా మళ్ళా మళ్ళా ఇంకో దా. ఏదో ఉంది ఆగు హర్ష. ఏం లేదని చెప్తే నమ్మకం చెప్తున్నా లేదా? అన్న ఆగు నీ ఇటు రైట్ రైట్ చెప్తున్నా రామాయణ చిన్న పిల్లలు చాలు. ఆగు ఆగు చెప్పు ఏంది అరే ఆగండి జల్దీ రా లోక్షితాను అబ్బా గంట వేస్తున్నావు లోక్షిత్ లోక్షితానేమో చేస్తున్నావు నేను చెప్తున్నా లోక్షిత్ ఆ డబ్బలు డబ్బలా ఇగో డబ్బలు డబ్బలు లోక్షిత్. డబ్బలు ఆగు అయిపోతుంది ఏ కళ్ళు నొప్పి అక్క బాయ్ కారు ఎప్పుడు తెచ్చిర్రు ఎప్పుడు తెచ్చిర్రు కారు మేమే ఇస్తాం సర్ప్రైజ్ చేసింది అప్పుడు కారు ఎవరు తెచ్చిర్రు అన్న గుర్తు రక్తం ఇప్పుడు గుర్తు కాదు కారు ఎవరు తెచ్చిర్రు అన్న నేను వస్తాను కాలేదని చెప్పారు కదా అయిపోయింది నేను రాత్రి వచ్చింది పోయినాం మేము అంతా వీడియో పెట్టినా దాన్ని తీసుకొని తీసుకొచ్చింది అదని సావు పట్టినా ఏ మంచిగా చేసిరో లేదేమో చేసిన టార్చర్ కి మంచిగా చేసిన చూడు థ్యాంక్ యూ సో మచ్ గుర్తు చెప్పు కానీ నాకు ఒకటి నచ్చలే నాకు నేను నీ ముఖం కూడా చూడగానే ఎందుకు నచ్చలే నాకు నేనేం చేసిన ఏందా జుట్టేంది ఆ జుట్టేంది అసలు ఏంది తిరిగి వెనకకి తిరుగు ఐలిష్ తొందర బుచ్చి లేదా గుండెలో నా ఇంగ్లీష్ తొందర బుచ్చి ఇగో ఆ జుట్టేంది అసలు అందంగా ఉన్నావా ఏ ఊకో. అరే ఇంకొంచెం జుట్టు పెంచురా ఇది కూడా సేమ్ అవుతుంది ఏయ్, మరి ఏంది ఏంది? అరే కాదు ఆడోళ్ళు ఒక మంచి సంప్రదాయమైన అమ్మాయిలు ఏం చేస్తారు జుట్టు పెద్దగా పెంచుతారు ఆడోళ్ళకి అందమే జుట్టు జుట్టు కోసుకుంటేనే ఇష్టం, చిన్నగా ఆడోళ్ళకి అందమే జుట్టు ఆ జుట్టు కట్ చేసుకొని మొగోళ్ళలాగా వస్తున్నావు ఖుషి లేకపోతే ఏంది నీ పేరు చెప్పు లేకపోతే ఏదైనా పేరు పెట్టరు కుశాల్ కుశాల్ అని పెట్టుకో ఒక బొట్టు పెట్టి ఈడు దాకా మీసాలు పెట్టు అయిపోయా తర్వాత మాకు చూడని ఎట్లుంది చూడు కారు తెచ్చిస్తే ఆ జుట్టు నా గురించి ఎట్లా మాట్లాడుతావు ఇప్పుడు కార్ ఎంత నాకు ముఖ్యమో నువ్వు కూడా అంతే అందంగా కనిపించడం నాకు ముఖ్యం ఇప్పుడు నువ్వు అందంగా లేనా ఎవరు చెప్తారు ఎట్టుకున్నా ఆడోళ్ళకి అందం జుట్టు గుర్తు పెట్టుకో నాకు గుడ్డు కొంతమంది ఉంటారు అంటే వాళ్ళ ఇష్టం హెయిర్ కట్ చేస్తారు నేను ఈమె గురించి మాట్లాడుతున్నా
నాకు చెప్పినావా జుట్టు కట్ చేస్తున్నావు? చెప్పినావా అన్న? ఆ చుట్టూ పెరిగే వరకు మాట్లాడదు నాకు ఇదేంది అంతే. మళ్ళా ఇక్కడ తాళమే, నా కారు తాళమే, అయ్యా, కారు తాళమే. ఇయ్యను. అంటే ఇప్పుడు పైసలు నువ్వు కొట్టు ఎంత అని చెప్పు. ఇవే ఇగో నువ్వు చేతులు వేయకు నా మీద. మన కారు వాషింగ్ చేపియాలి వాళ్ళు. నేను దగ్గర ఉంటే ఏం చేస్తారు తెలుసు అంకుల్ వాళ్ళు, మొత్తం నీట్ క్లీన్ చేసి పోయి బుల్ టార్చర్ చేసేటట్టు కార్ 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 అని. జస్ట్ రిపేరింగ్ ఒకటే అయిపోయాను, సర్వీసింగ్ ఇది పోనీ. థ్యాంక్ యూ సో మచ్ నిజంగా. అంటే ఈ టైంలో అంటే కార్ తెచ్చుకునే టైం కూడా లేకున్న టైంలో ఇయ్యను. తాళం ఇయ్యన్న, తాళం బండి చెక్ చేయాలి ఇక్కడి. తాళం ఇయ్యన్న ఫస్ట్. ఇవే తమాషాలు చేసి తాళం తాళం ఇయ్యన్న. నేను తాళం ఇన్ని నా చిలిపి చేష్టలకే విసుగొస్తే ఫీల్ మై లవ్. కార్ తెచ్చి ఇదేం టార్చర్ చేస్తుంది? అరే అక్క ఆడుకోదని చెప్పిన ఇప్పటికి ఇంకో ఇట్రా ఇట్రా, ఇప్పటికి నేను చూపిస్తా. ఇది తీసుకురా. టైర్ రాలే, ఇగో నాకు ఆ టైర్ రాలే. ఇగో ఇంకా రాలే పయ్య. నాకు ఆ పయ్య ఇచ్చేసి రానిలా చూసుకుంటాను. మజాగా పెద్ద మాట. నువ్వు పయ్య ఇచ్చేసేయి ఖాళీ. ఆ పయ్య ఒకటి ఇచ్చి రక్తం తీస్తారంట. రక్తం అంటే నాకు రక్తమే ఉండదంట. సరే సారీ కడి. తాళం మీ అన్న, తాళం మీ అన్న. నేను బాగా సరే జుట్టు గురించి అంటే ఏదో ఇష్టం, కొంచెం ప్రేమతో మాట్లాడినా. నాకు జుట్టు చిన్నగా ఉంటే నచ్చదు, ఆడవాళ్ళకి అందం జుట్టు కాబట్టి. జుట్టు అనిపిస్తుంది. సరే చాలా బాగుంది నిజంగా. ఎంత బాగుందంటే ఆ చిన్న హెయిర్ తోని సేమ్ మొగోళ్ళ లాగా. సరే సారీ గో. ఈ సతాయించొద్దు. ఇంట్లో నేను వేరే పనులున్నా. తాళం ఇక్కడి. తాళమేది ఇది సెన్సార్ కాదు, తాళమే. తాళం ఇయ్యన్న. ఆడుకోనని చెప్పిన అరే తాళం ఇయ్యన్న. అక్కడ ఉండు, అక్కడ నేను తాళం పడేస్తా. నీ తాళం కదా, నీ తాళం కదా. తాళం ఇక్కడి. తెచ్చుకోపు. ఆడాళ్ళు నీకు జోహార్లు. తెచ్చుకోపు. అరే పిచ్చి దాంట్లో క్లోజ్ ఉంది మొత్తం. ఇది పైకి ఎట్లా పోతారు? పైకి ఎక్కడం వచ్చినా నీకు అలవాటైనా నీకు. ఎక్కువ ఎక్కి తెచ్చుకో. ఏందన్నా ఇదంతా? పైపులు అరే ఉన్నాయా? సతాయించుడు కాకపోతే ఏమంటావు? నన్ను ఎక్కిస్తావా? తీసుకోపో, తీసుకోపో, తీసుకోపో. అచ్చా అరే రోడ్డు మధ్యలో కారు పెట్టి నువ్వు ఏదైనా వెహికల్ వస్తే ఎట్లా ఇప్పుడు? ఎందుకోసం నువ్వు పోతావు అదా పైపు ఎక్కు. చూపి చూడు రోడ్డు మధ్యలో కారు పెట్టి నువ్వు తాళం వేసేసిన ఇప్పుడు ఎవరు తీయాలా కారు? నేను రోడ్ మధ్యలో ఎక్కరియాలి. అందరు ఇన్లే. ఎవరున్నారు? అరే అన్న ఇది బండి ఉందన్న, ఇవన్నీ రేపు నువ్వు. అరే నువ్వు వీడియోల కోసం నువ్వు ఇవన్నీ చేయొద్దు కోసం చెప్తున్నా నేను. రోడ్డు మధ్యలో ఉంది, రోడ్డు మధ్యలో ఉంది కారు. చూడు రోడ్డు మధ్యలో ఉంది. ఇప్పుడు పైకి ఎట్లా ఎక్కుతారు? పైపులు అంటే కలవాడిని అడుగు. ఏం అలవాటు? మీ ఇంటికి వచ్చిన పైపులెక్కి? మా ఇంటికి అయితే ఏడికన్నా పోయి. అవును చూసినా నువ్వు రోడ్డు దగ్గర నేను. పైపులు ఎక్కుడు అంట, పైపులు ఎక్కుడు. ఎట్లానా? అరే దానికి సెకండ్ కీ కూడా లేదు. ఉన్నది ఒకటే key. నాకు తెలుసు సెకండ్ లేదని. అరే అన్న మన వెహికల్స్ వస్తే ఏందన్న పరిస్థితి? ఎక్కిరిచ్చిండు అంటే ఎక్కిరిచ్చిండు. ఎంత ఎక్కిరిచ్చిండు? తెచ్చుకోపో. ఇంకా చిన్న మాట తాళం వేసేసాను దాంట్లో. కార్ నేను తెచ్చిన తాళము తెచ్చుకో. పో. కార్ తెచ్చి ఇంత మంచి పో, పని నాకు చేసి పో. ఇంత చెల్లేవా నాకు కోసం? ఇంత పడుతుంటా అనుకో. ప్రియా ఉండవు ఇదే తెచ్చి పో తాళం తెచ్చుకో. ఏందన్నా ఇది? అరే రోడ్డు మధ్యలో కారు పెట్టి ఈడ నువ్వు పక్కకు పెట్టినా అని కూడా ఏదో చాలా రోడ్ మధ్యలో ఎత్తున్నావు. ఒక్కసారి పైకి ఎక్కలేవు. అక్కడ చూపి. అరే రోడ్డు మధ్యలో పెట్టినావు ఏదైనా వెహికల్. ఇప్పుడు వెహికల్ వచ్చిందని ఏంది పరిస్థితి? ఎవరికైనా ఎమర్జెన్సీ ఉంది పోవాలా బండి వాళ్ళది, ఎట్లా పోతుంది? ఇప్పుడు మనం తాళం ఎక్కి తీసే దారి నువ్వు నువ్వు నేను చూపిస్తాగిల్ల చిన్న మీరు కలిసి ఆమెతో కలిసి ఒక మాట మా ప్లాన్ లో లేకుండా నువ్వు ఓవర్ యాక్షన్ చేసినావు. నేను కూడా ఓవర్ యాక్షన్ మీ చేసిన. ప్లాన్ లో లేకుండా నా ప్లాన్ వేసినా అనుకో నిజం చెప్తున్నా మరి ఏయ్. ఈ చిన్న చుట్టూ గుండె అయిపోతుంది. పో చూస్తా ఏం చేస్తావు చూసా. పో సార్ చెప్తా అన్నా జర చెప్పాను ఎట్లా ఎక్కాలి చెప్పాను. అట్లా చూస్తున్నావు అయ్యా నాకు అర్థమైతే నీకు నిజం చెప్తాను. నీకు ఎట్లా అనిపిస్తుంది నీకంటే పాప్కార్నా సినిమాలో ఇదేమన్నా కూర్చొని పాప్కార్న్లు తిని కూడా చూడడానికి. పో
ఇడొక పెట్టకో ఇడొక కాదు సరే రక్షిత్ చెప్పు లేకపోతే ఎక్కుతావా? తమాషా చేసి వీడియోలు పెట్టి పిలిచి కారు మధ్యలో రోడ్ మధ్యలో పెట్టి తాళం మీద పడేసి అన్న ఇట్లెక్కన్నా ఇట్లెక్కన్నా అని చూపిస్తున్నా. తమాషా చేసి నన్ను తీసి ఆడాలని మొగడం నేను అన్నవా లేదా తెచ్చుకోక అమ్మునా డైలాగ్ ఇదే వీడియో నేను మా ఇంట్లో చూపిస్తా. ఇక టార్చర్ చూసి చాలా ఎక్కువ అయిపోయింది. లెక్కగలని కుచించిత పుట్ట లెక్కగలని ఎక్కాలన్నా అన్న అన్న చూపిస్తా ఆగు ఆగు ఆగు. అన్న నాకు దిష్టి కూడా బాగాలేదన్నా. కాదక్క నువ్వు ఆడుకోనని చెప్పినావు కదా ఎంత బాగున్నా జుట్టు నన్ను ఎక్కిస్తాడా? ఏయ్, ఏయ్, చూసి చూసి వద్దు అంత వద్దు ఓవరాక్షన్ ఆ, చేయకు. అంత వద్దు. చూసి ఎట్లెక్కుతారు ఎట్లా అన్నా ఒక్క దగ్గర లేదన్నా ఎక్కడికి ఏం లేదన్నా. నా మీద ఒట్టే ఎప్పుడు ఎక్కడే పైపులు అరే దమాక్ ఖరాబ్ అయ్యా గమ్మునుడు. పైపులు ఎక్కుడు పైపులు ఎక్కుడు. సరే పో ఎక్కడే నేనే ఎక్కినా ఆయన ఎక్కలే పో చాలా ఏయ్, అన్నా కాని పనా ఇది నా తాళం వేసేసిందా ఏమే కాని పనా ఇది ఎక్కుడు. ఇకంటే ఎక్కించి కొంచెం చూసు అచ్చం కోతిలా ఉన్నాడు అచ్చం కోతే ఏయ్, ఏం పడదు కింద. నాకు నమ్మకం ఉంది హర్ష గారు డిమోటివేట్ చేస్తారని కదా హర్ష మనసు ఎక్కువ నువ్వు నీకు అర్థమైతే నీకు జర్రా చూపిస్తాడా ఏది చూపించేది ఆగు నువ్వు ఆగురా దీనికి చుక్కలు నేను చూపించక పోవాలా నీకు చెప్తున్నా. నేను డైరెక్ట్ వీడియోలో చెప్తున్నా. చెప్పు చూపిస్తాను పో ఏమైనా వేసుకో ఫస్ట్ తాళం తీసుకో పో సంబంధం కాదు. మీ బట్టలు చింపేసి రోడ్డు మీద నిల్చోబెడతా చూడు. మీరు ఏం చేస్తా చూడు. ఏం వద్దు అంత యాక్షన్ వద్దు. అలవాటు లేదన్నాడు ఎట్లా ఎక్కింది చూసినావా ఆయనకు అలవాటు ఉందని నాకు తెలుసు అందరికి తెలుసు. అలవాటా? Yes. నాకు ఏమేమి అలవాట్లు ఉన్నా కూడా చూపిస్తాను. నాకు అన్ని తెలుసులే. చాలా మట్టు నీ దగ్గరికి కూడా గుంజుకుంటారు. నీ మంచితనాన్ని వాడుకుంటారు వాళ్ళు. ఏ లే, నీ వాడు తీసుకోవా మళ్ళా? వీడియో ఎట్లా దిగాలో అర్థమవుతలేదు. మూమెంట్ వస్తలేదు. నేనేం చేసినా? ఏం చేయలే. నేనేం చేయలే మళ్ళా? నువ్వేం గెలిచినావు? కారు ఒకటే ఇస్తా అని చెప్పి అన్నీ అవసరం ఆయన వల్లనే. ఆయన వల్ల ఇప్పుడు ఈయన వేసిన పైన పడితే ఇంకా కారు ఇస్తా సపరేట్ ఇస్తా అన్నావు అంటే నువ్వు నేను సర్ప్రైజ్ చేయడానికి వచ్చినా అన్న మీరు నాతో లాకుర్రి పడుతుంది మన నన్ను ఎక్కిరించింది వద్దు ఏ తమాషా మీరు కొట్లాడుతున్న షో చేయకూరీడా వద్దు. అన్నా, కాలన్నా, అన్నా, ఇంకా కాలు అన్నా. హర్ష! అరే లేవు. అదే సైడ్ కొట్టాలంతా. అరే చేయాలి అన్న. చూసుకొని చేయాలి. కొంచెం ఆడతారు రే. అరే ఇట్లా అవుతుంది అనుకోలేదు. అరే ఏంటి అనుకోలేదు. అరే నువ్వు లేక వస్తా. నువ్వు లేక ఇక్కడ ముందు చెప్పే ప్రాంక్ చేయాలో తెలుసుకోవాలి. కుసి నొప్పి వెయిట్ అంతా పడ్డదన్న యాంకిల్ సైడ్ అయిపోయిందన్న అన్న అవుతారా ముట్టగా అన్న ప్లీజ్ అన్న అన్న
అరే లేవు హర్ష. ఏడో తాగుతలేడు. కొన్ని నీళ్ళు తాగు. పట్టేస్తుంది లేచి కూర్చోను. ఇట్లా లేచి కూర్చోను. లేచి కూర్చోను. కొన్ని నీళ్ళు తాగు హర్ష, ప్లీజ్. కొన్ని తిందాకనా? వద్దా నా దగ్గర కెమెరా పని చేయి, మా ఇంట్లో చూస్తారు కెమెరా పని చేయి. ముందు ఆడతావు కొన్ని నీళ్ళు ప్లీజ్, కొన్ని ప్లీజ్, కొన్ని అందులో వీడియోలు చేయడం ఎలాగే చేయో తెలియదు ఎక్కువ తాగనా? తాగనా? వద్దు అన్న, ఫోన్ చేసి నేను కావాల్సిన చేయకపోతే ఏంటి సరదాలోనే నెక్స్ట్ మంత్ మ్యాచ్ ఉన్నది. నేను అనుకోలేదు ఇంత ఆ నెక్స్ట్ మంత్ మ్యాచ్ లోనే ట్రైనింగ్ చేస్తాను తెలుసు. హాస్పిటల్ తెలిసి ఇలా చేశారు. ఏడు తెలదు తెలుసుకొని అందరూ వీడియో చేశారు. వీడియో పని చేయి, ఇలా వచ్చి వీడియో పని చేయి, ఇంట్లో చూస్తారు. వీడియో పని చేయి. ఇది జరగకుండా జరగనా? వద్దు, అరే నువ్వు చేయట్లేదు, వద్దు. అరే నేను కావాలని చేయాలి. మరి కాల్చుకోకపోతే పైకి తీసుకోవాలి. మరి పైనుంచి ఇప్పుడు ఎలా దిగుతాడు తెలియదు. బండి మీద కూర్చోలేనా అన్న? బండి మీద కూర్చోలేనా? నేను కావాల్సుకొని చెయ్యాలి అన్న, డోర్ తీపురా. కావాల్సుకొని చెయ్యాలి అన్న. ఇంత పెద్ద అవుతాను. అరే మజాక్లో చేసి ఆయన ఎక్కడ ఎప్పుడు ఎక్కుతాడు ఎక్కితే ఎప్పుడు ఒకలాగానే ఉంటుందా? నీకు అర్థం కాదు. తెలియదు అన్న. ముట్టగా ఏడుస్తే ఏమొస్తుంది? నీకేం బుర్రగానే లేదా? నెక్స్ట్ మంత్ మ్యాచ్ లోనే తీరా. ఇక్కడ చూడు, మన దగ్గర తమాషాలు చేసి ఇట్లుంటది మరి. బకరా 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 నేను నిజంగా పడ్డా అనుకున్నా మెంటల్ అనుకో. మెంటలా? చేసావా ఇవాంటి? చూడు బా ఎట్లుంది. ఇప్పుడు అన్నీ ఎందుకు చేసినావు? ఎక్కిరియలేదాను ఎట్లుంది దెబ్బ? ఇట్లుంటది మరి మా దెబ్బ. ఏడిచిపోయి అమ్మా, ఒక సెకండ్ అమ్మో 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 అమ్మో. మాట్లాడకంట తాళం ఆడేసి గిట్లాడకని పెట్టే కెమెరా. ఎట్లిచ్చిన దెబ్బ? నిజంగా అయి ఉంటే నిజంగా పడుంటే ఏమైంది ఖుషి? అంత ఏడుపు వస్తుంది? అంతెందుకు ఏడుపు వస్తుంది? అంటే మనం ఏదైనా చేసి ఎట్లుండాలి అంటే లాస్ట్ కి మనం బాధపడద్దు, ముంగటాలు బాధపడాలా. చూడు ఒక పాపం నీళ్ళు ఎట్లా కారుతున్నది. ఇట్లా ఉంటాయి, బంద్ చేయి, అవసరం లేదు.